సో ఇప్పుడు ఎట్లా మరి సేఫ్ బెట్ చేయడం ఎట్లా? ఇప్పుడు ఇంకా 10 రోజులు ఉంది సార్. ఈ 10 రోజులు ఉంది, మీ ఉద్దేశంలో ఇప్పుడు స్టాక్ మార్కెట్ 15 తర్వాత క్రాష్ అవుతుందంట. అవును. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఉన్నవాళ్ళు, ప్రాఫిట్స్ లో ఉన్నవాళ్ళు, వాళ్ళ లాభాలు తీసి పెట్టుకోవడం బెటర్. ఫస్ట్ నేను ఒకటే చెప్తాను, సపోజ్ మీరు ఇప్పుడు ఒక 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు, అది 4 లక్షల రూపాయలు ఉంది. ఫస్ట్ మీ లాభాన్ని తీసేయండి, 2 లక్షలు తీసేయండి, తీసి పక్కన పెట్టండి. పెట్టేసి ఈ మార్కెట్ క్రాష్ చూడండి. క్రాష్ చూసిన తర్వాత మార్కెట్ వచ్చి ఈ ఇయర్ వచ్చి ఇక ఒడిదుడుకులతోనే ఉంటుంది సార్. ఇయర్ మొత్తం అప్ టు డిసెంబర్ దాకా డౌను అప్పు స్టాక్ మార్కెట్ అంటే విరక్తి పడుతుంది. అంత చిరాకు తెప్పిస్తాడు మార్కెట్. ఆ తర్వాత ఇక నెక్స్ట్ ఇయర్ స్టడీగా మార్కెట్ మళ్ళీ పైకి. సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బట్ ఏంటంటే మీ అడ్వైజ్ ఏంటంటే ప్రాఫిట్స్ లో ఉన్న వాళ్ళు వాళ్ళు పెట్టిన మినిమం సమ్ ఏదైతే ఉందో, ఎంత ఇన్వెస్ట్ చేశారో అంత వరకు తీసేసుకొని నేనేమంటున్నా అంటే స్లోగా నెక్స్ట్ తర్వాత మళ్ళీ అక్యుములేట్ చేయండి. నెక్స్ట్ నేను అక్యుములేట్ చేయమంటున్నాను. ఎప్పటి నుంచి అక్యుములేట్ చేయమంటే జూలై 20, ఒక 1 మంత్ తర్వాత, జూన్ 15 నుంచి జూలై 20 కాషియస్. బట్ ఇండియా గవర్నమెంట్ వచ్చి ఇమ్మీడియట్ గా పడిపోతే సరే, ఇది వచ్చి నేను యాజ్ పర్ నా వ్యూ చెప్పేస్తాను. మీరు అన్నట్టు ఇండియా గవర్నమెంట్ వస్తే ఇమీడియట్ గా పడిపోద్ది 30-40% అంటారు. సో ఆ తర్వాత 1 మంత్ తర్వాత అది కూడా ఆ టైంలో కూడా కొనొచ్చా? సరే, 1 మంత్ లోనే 30-40% పడిపోద్దా ఇండియా గవర్నమెంట్ వస్తే, లేకపోతే అది 6 మంత్స్ అట్లా టైం పడుతుందా? పడడం ఎమ్మటి పడిపోద్ది సార్. జూన్ 15 తర్వాత ఏదైనా సరే, జూలై 15 లోపే జరుగుతుంది. ఇండియా గవర్నమెంట్ ఏదో సైక్లోన్ సార్, ఒక్క నిమిషం నా మాట వినండి. ఇక్కడ సింపుల్ గా ఒకటి చెప్పేస్తాను సార్. సైక్లోన్ వస్తుంది సార్, ఏమేమి కొట్టుకుపోద్దా ఏం తెలీదు. ఓకే, అలాగే ఇది కూడా ఆ 15 తర్వాత ఎంత మంచి స్టాక్స్ అయినా సైక్లోన్ లాగా కొట్టుకొని వెళ్ళటమే. 1 మంత్ జూన్ 15 నుంచి జూలై 15 వరకు సైక్లోనే. అంతే, అది సైక్లోన్ అని కూడా పెట్టుకోండి. ఓకే, అది ఇక తప్పదు. సో సైక్లోన్ అన్న తర్వాత నష్టం అన్నది కంపల్సరీ. ఏం నష్టం, ఎంత నష్టం అన్నది తెలియదు. ఆ తర్వాత అంచనా వేసుకుందాం. అది పూరి గుడిసెలు కూలయా, చెట్లు కూలయా, లేకపోతే ఇల్లు కూలుతాయా అన్నది తెలియదు. సైక్లోన్ తీవ్రత ఎంత అన్నది మనం చెప్పలేదు. ఆ తర్వాత మార్కెట్ సెటిల్ అయిన తర్వాత సూపర్ సైక్లోనా, నార్మల్ సైక్లోనా, హుదూద్ లాగా పెద్ద అయితే ఆ సైక్లోన్ వచ్చి అందరికి నష్టాలు వస్తుంది, ఈ సైక్లోన్ వచ్చి అందరికి లాభాలు వస్తుంది. ఓకే, సో దానికంటే ఈ 10 రోజులు ఎట్లా ట్రేడింగ్ చేయాలి? ఇప్పుడు 23 నుంచి జూన్ 4 వరకు ఏం కొత్తగా తీసుకోవద్దా స్టాక్స్? తీసుకోవచ్చు సార్, ఏదైనా తీసుకొని ఈ వారం 10 రోజులు అమ్మేసి, వారం 10 రోజుల్లో ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక అప్పు వస్తుంది, అమ్మేసి బయటికి వెళ్ళిపోవాలి. ఓకే, అంతే. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పు వస్తుంది కాబట్టి దానిలో నేనేమంటానంటే అది కూడా ఎందుకంటే ఈ 10-15 రోజులు సేఫ్గా ఉండండి అంటున్నాను. ఇప్పుడు సైక్లోన్ వచ్చే ముందు ఒక హెచ్చరిక ఇస్తున్నట్టే షార్ట్ టర్మ్ బయర్స్ కు. షార్ట్ టర్మ్ వాళ్ళు వినరు సార్. అంతేనా? వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి చేయొచ్చి ఏదో ఒకటి ఇదిగానే ఉంటుంది. వాళ్ళు మనం చెప్పినా వినరు, వాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఎంతోమంది నాకు కాల్ చేస్తారు, సార్ పర్లేదు సార్, ఈ 1 వీక్ ఉంది కదా సార్, ఏదో ఒకటి చేసుకుంటాం సార్ అని అంటారు. అందుకే నేను కూడా వెరీ షార్ట్ టర్మ్కి మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గానే ఇస్తుంటాను. మన ఈ జీ తెలుగు న్యూస్లో ఇప్పుడు ఏకదాటిగా 100 ఎపిసోడ్లు అయిపోయింది. స్టాక్స్ నిరంతరం ఇస్తూనే ఉన్నాను, దానికి చాలా టైం స్పెండ్ చేస్తున్నాను. వీక్లీ మన జీ తెలుగు న్యూస్ కోసమే ఒక 2 days స్పెండ్ చేసి, ఎందుకంటే స్టాక్స్ అన్నీ వచ్చి పర్ఫెక్ట్గా అనలైజ్ చేయాలి. ఓకే, అంటే డౌన్ అయినా కూడా డౌన్లో ఎక్కడెక్కడ కొనాలి, ఓకే, ఏ స్టాక్ కొనాలి అనేది అనలైజ్ చేసి పర్టికులర్గా మన జీ న్యూస్ కోసమే ఇస్తున్నాను. సో ఇప్పుడు 90% మంది పోగొట్టుకుంటున్నారు అంటారు కదా,